ఏం చేశారు మీరు అధికారంలో ఉన్న 10 ఏళ్ళు? పైసలు సంపాదించుకున్నారు, ఆస్తులు పెంచుకున్నారు తప్ప జనానికి వాస్తవాలు అర్థమైన తర్వాత మిమ్మల్ని వద్దని అనుకున్నారు జనం. ఇక వాళ్ళని వాళ్ళు బ్రాండింగ్ చేసుకోవడం కోసం టూ క్వైట్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ చెప్తున్నారు కవిత గారు. ఒకసారి ఏమంటున్నారు, బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేయమని చర్చలు జరిపారు. రెండోసారి ఏం చెప్తుంది, మా పార్టీకి ఒకడే ఒక నాయకుడు కేసీఆర్. మరి కేసీఆర్ గారిని బయటకు వచ్చి చెప్పమని, అవును నేను చర్చలు జరిపినా, నేను విలీనం చేద్దాం అనుకుంటున్నా, చెప్పురు అట్లాంటివి ఏమన్నా ఉంటే. మళ్ళీ ఒకసారి ఏమంటుంది, మేము విలీనం చేసుకోవడానికి మేము సిద్ధంగా లేము. టీఆర్ఎస్ పార్టీ పుట్టిన 2001 నుంచి 2 నిమిషాలు మీకు గుర్తు చేస్తాం. 2004 ఎన్నికలు వచ్చినాయి. 2001లో టీఆర్ఎస్ పుడితే 2004లో ఎవరితో పొత్తు పెట్టుకుందన్న టీఆర్ఎస్ పార్టీ? కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకుంది. గులాం నబీ ఆజాద్ గారితో పాటు పిసిసి అధ్యక్షుడు వాళ్ళ ఇంటికి పోతే 2004లో పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో కేంద్రంలో 2 చోట్ల మంత్రులు ఉన్నది టీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్. ఆ తర్వాత 2009 వచ్చిందన్న. 2009 రాగానే క్వైట్ కాంట్రడిక్టరీ. అప్పటిదాకా తిట్టిన సిపిఎం తోటి పొత్తు పెట్టుకున్నారు, సిపిఐతో పొత్తు పెట్టుకున్నారు, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, మహాకూటమి అని చెప్పి పొత్తు పెట్టుకున్నారు. పొత్తులు మీరే పెట్టుకుంటారు. 2004లో ఒక పొత్తు, 2009లో ఒక పొత్తు, 2014 తెలంగాణ వచ్చింది. ఏం చేసిర్రు, మేము విలీనం చేస్తాం, మాకు దర్శనం ఇస్తే చాలు, మమ్మల్ని కాళ్ళు మొక్కనిస్తే చాలు, మొత్తం కాందాని వస్తామని పోయిర్రా పోలేదా? దండం పెట్టిర్రా పెట్టలేదా? ఫోటోలు దిగిర్రా దిగలేదా? పొత్తులు మీరే పెట్టుకుంటారు, విలీనాలు మీరే చేసుకుంటారు, మీరే ప్రకటనలు చేసుకుంటారు, మీరే ఆలింగనాలు చేసుకుంటారు. పోనీ ఎన్నడన్నా బీజేపీ తోటి మీకు మాకు ఏమైనా పొత్తు ఉందా? ఇవాళ ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒంటరిగా ఎదుగుతున్న బీజేపీని ఇచ్చేసేందుకు చెత్త పంచాయతీలు, చెత్త స్టోరీలు తప్ప ఏముందన్న అందులో? ఎవరు అడిగారు నేను విలీనానికి? ఎవరు అడిగారు నేను పొత్తు పెట్టుకోమని? నీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకేముంది? 2014 నుంచి 2018 మీ నాయన పరిపాలన తర్వాత 19 ఎన్నికలలోనే మేము 4 ఎంపీలు గెలిచిన వాళ్ళం. 2019 ఎన్నికలలోనే 4 ఎంపీలు గెలిచినాం. 24 వచ్చేసరికి 4ను 8 చేసుకున్న వాళ్ళం మేము. సో భారతీయ జనతా పార్టీ సొంతంగా ఈ రాష్ట్రంలో తన కాళ్ళ మీద తాను నిలబడుతున్నప్పుడు మమ్మల్ని ప్రత్యక్ష యుద్ధంలో గెలవడం చాతగానోళ్ళు, అశ్వత్థామ అథో నరో కుంజరో అన్నట్టు సాటుకుంటే అందరు కలిసి ఆలింగనాలు చేసుకొని ఎవరికి పైసలు ఇస్తున్నారు, ఎవరెవరితోటి రాపిస్తున్నారు, ఎవరెవరు ఎందుకు రాస్తున్నారు, ఇవందరి ఉద్దేశం భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎదుగుదలను ఆపాలి. ఇది అయ్యేది కాదు, అది పోయేది కాదు. మేము చాలా స్పష్టంగా ప్రజల మనసులు గెలుచుకొని ఓట్లకు పోతున్నాం తప్ప మేము పైసల పంచాయతీ చేస్తలేము. మీ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి, మస్తు పైసలు ఇచ్చిర్రు. 2023 డిసెంబర్ ఎన్నికల ఫలితాలని తారుమారు చేసుకునేందుకు ప్రయత్నం చేసిర్రు, జనాలని మభ్య పెడదామని చూసిర్రు. పైసలు గెలిపి ఎప్పుడు కూడా ప్రజలకి సేవ చేసేటోళ్ళు గెలుస్తారు తప్ప పైసలు ఇచ్చేటోళ్ళు కాదు. అందుకని ఈ పొత్తుల పంచాయతీలు, విలీనాల పంచాయతీలు, భారతీయ జనతా పార్టీతో బీఆర్ఎస్ పొత్తు విలీనం ఇట్లాంటి చర్చ ఏ రోజు జరిగిందని నేను అనుకుంటలేను. మా హైకమాండ్ తోటి కూడా ఎవరు జరిగింది చేసిందని కూడా పార్టీ పెద్దల దృష్టిలో అయితే ఎక్కడ లేదు. అయినా నేను ఒకటి అడుగుతాను, ఊకే చిట్ చాట్ ఏందన్నా? ధైర్యం ఉన్నది కదా నీకు, డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టు. చిట్ చాట్ ఏంది అంటే మీడియా మిత్రులు ఏదో గోల్మాల్ చేస్తానుక తెల్లారి పేపర్లో ఒక వార్త వచ్చి అందరు దాని మీద విరుసుకపడితే నేను అనలేదు, మీడియా తప్పుగా రాసింది, మీడియాకి తప్పుగా అర్థమైందని చెప్పుకోవడం. ధైర్యం ఉంటే ప్రెస్ మీట్ పెట్టి చెప్పు, మా అన్న నా మీద పెయిడ్ ఆర్టికల్స్ రాపిస్తుండు, ఇగో పలానా టీవీ ఛానళ్ళు పేపర్లు నా మీద తప్పుడు వార్తలు దుబాయ్కి వెళ్ళి రాసినాయి, వాటి మీద కేసు పెట్టుర్రి. చిట్ చాట్ ఎందుకన్నా? ఏంది చిట్ చాట్ అంటే? తప్పించుకుంటేందుకు మార్గమా? ఆ పేపర్ వాళ్ళు తప్పు రాసిరు, ఆ పేపర్ వాళ్ళకి నా భాష అర్థం కాలేదని చెప్పుకోవడానిక? పుట్టిటాన్ పేపర్ నాయనకే ఉత్తరం రాయగలిగిన దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళం మనం, మస్తు 100 ఉత్తరాలు రాసిన వాళ్ళం మనం. ప్రెస్ వాళ్ళకు కూడా ఒక ఉత్తరం రాస్తే అయిపోతుంది కదా, పాపం వాళ్ళని ఎందుకు గోసపెట్టు? నేనన్నా నువ్వు అనలే నేనన్నా, ఇవన్నీ ఏం పంచాయతీలు? వై చిట్ చాట్? అంటే తెలుగు మీడియా వాళ్ళకి అంత అమాయకం కనబడుతుర్రా ఏంది మీకు? డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టుర్రి, డైరెక్ట్ చెప్పుర్రి, ఉన్నది ఉన్నట్టు చెప్పుర్రి, కుండబద్దలు కొట్టినట్టు. లేనిదెందుకు? లేని మాటలు ఎందుకు? లేని పంచాయతీలు ఎందుకు? విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్